ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మరొక మాటతో మీ ముందుకి వచ్చాను. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలలో ఇప్పుడు 4వ మాట మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 4వ మాట మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 46, 47 వచనాలలో యేసు ప్రభు పలికిన ఈ మాట రాసి ఉంది. చదువుతున్నాను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా షబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్య విడిచితివి అని అర్థము. ప్రియులరా, యేసు ప్రభువు ఇంతవరకు కూడా తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగి, సఖ్యత కలిగి, ఐక్యత కలిగి ఉండేవాడు. తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడిగా ఉన్న క్రీస్తుని ఎప్పుడూ విడిచిపెట్టక ఎంతో కలిసి ఐక్యత కలిగి ఉండేవాడు. అందుకనే యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. కానీ ఈ వచనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46, 47 ఈ వచనాలు మనం చదివితే యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు మరి తండ్రి తనతో పాటు లేడు అని యేసు ప్రభువే స్పష్టంగా చెబుతున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఏలీ ఏలీ లామా షబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. పరలోకమందున్న తండ్రి కుమారుడైన క్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టాడు, అంటే మరణానికి అప్పగించాడు. యెషయా గ్రంథంలో ముందుగా చెప్పబడిన ప్రవచనాలు నెరవేరాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని మరి వదిలేశాడు. కుమారుడిని క్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టాడు. యెషయా గ్రంథం మనం చదివితే యెషయా గ్రంథంలో మనకి 53వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ ప్రభు యొక్క శిలువ మరణానికి సంబంధించిన ప్రవచనాలు అనేకం అక్కడ చెప్పబడ్డాయి. అది కూడా మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడినవాడాయను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించువాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇంకా ఈ వచనాలన్నీ కూడా చదువుతూ వెళితే ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం సుమారుగా 12 వచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ వచనాలన్నీ మరి నెరవేరాలంటే యేసు ప్రభు ఖచ్చితంగా సిలువలో మరణించాలి, ఒక మానవుడిగా మరణించాలి. మరి తండ్రి అతన్ని వదిలేశాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అంటే పూర్తిగా ఇప్పుడు తండ్రి సహాయం లేకుండా యేసు ప్రభు సిలువ మీద ఉన్నాడు. ఒక మానవుడిగా తన రక్తమంతా కారుస్తూ ఎంతో శ్రమ, ఎంతో బాధ సిలువ మీద అనుభవిస్తూ, కష్టం అనుభవిస్తూ అది తట్టుకోలేక విలపిస్తున్నాడు. అంటే మొర్రపెడుతున్నాడు. ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు. తండ్రితో అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. ఇంతకీ తండ్రి కుమారుణ్ణి ఎందుకు విడిచిపెట్టాడు, ఎవరి కోసం విడిచిపెట్టాడు? దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదివితే, వాక్యం యొక్క అర్థాన్ని మనం గ్రహిస్తే మానవులైన పాపులైన ప్రతి వ్యక్తిని కూడా తండ్రి తిరిగి సంపాదించాలి అనుకున్నాడు. ఏదెను వనంలో ఆదాము అవ్వలు ఆజ్ఞను మీరి తినవద్దు అని చెప్పిన మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం వారు తినేశారు. వారు ఆజ్ఞను పాటించక ఆజ్ఞ మీరి సాతాను యొక్క మాటలు నమ్మి వారు పాపంలో పడిపోయారు. ఆ రోజు వారికి మరణం వచ్చింది. అంతేకాదు పరలోకమందున తండ్రితో వారికి ఎడబాటు కూడా వచ్చింది. ఆ రోజు యేసు ప్రభు గురించిన వాగ్దానం పరలోకమందున తండ్రి చేశాడు.
ఏదైనా వనంలోనే యేసు ప్రభు గురించిన వాగ్దానం చెప్పబడింది. ఇదిగో స్త్రీ సంతానమును తీసుకొని వస్తాను అని పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన క్రీస్తు గురించి వాగ్దానము చేశాడు. ఈ వాగ్దానాన్ని మనం చూసినప్పుడు స్త్రీ సంతానముగా యేసు ప్రభు వచ్చాడు. ఈ స్త్రీ సంతానం చేసే పని ఏంటి? ఈ స్త్రీ సంతానాన్ని ఎందుకు తెస్తానన్నాడు? కారణం ఏంటంటే మరి సాతాను యొక్క క్రియలన్నీ కూడా ఈ భూమి మీద లయపరచాలి. సాతాను ఆధీనంలో అధికారంలో ఉండిపోయిన మానవులకు విడుదల ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి. ఎవరైతే మరి ఆదాము అవ్వల యొక్క పాపం మూలంగా సాతాను వైపు వెళ్ళిపోయారో అలాంటి వెళ్ళిపోయిన ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తిరిగి మరలా సంపాదించుకోవాలి అనేది తండ్రి అయిన దేవుని ప్రణాళిక. మరి ఆ ప్రణాళిక అంతా కూడా కుమారుడికి తెలుసు కాబట్టి తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చాడు గనక ఇప్పుడు ఆ ప్రణాళిక ఎలా నెరవేరుతుంది అని అంటే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో 12 వచనాలు ఉన్నాయి. ఆ ప్రణాళిక నెరవేర్పు గురించిన వచనాలు. ఆ ప్రవచనాలన్నిటినీ కూడా పరలోకమందున తండ్రి నిజం చేస్తున్నాడు. కుమారుడైన క్రీస్తు వాటిని ఈ భూమి మీద అనుసరిస్తున్నాడు, లేదా అనుభవిస్తున్నాడు, పాటిస్తున్నాడు. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారంగా యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రాణం పెట్టడానికి సిలువ మీదకి వెళ్ళాడు. అందుకే తండ్రితో ఆయన అంటున్నాడు, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెడతాడు తండ్రి అనే దేవుడు అంటే, ఇదిగో అనేక మంది మరి క్రీస్తు ద్వారా తన దగ్గరికి రావాలి. అనేక మంది క్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొందాలి. అనేక మంది క్రీస్తు ద్వారా అపవాది సంఖ్యల నుంచి, సాతాను అధికారం నుంచి విడుదల పొందాలి. అనేక మంది క్రీస్తు మూలముగా పరలోక రాజ్యానికి వారసులు కావాలి. తనతో పాటు తన రాజ్యంలో ఉండాలి. అది పరలోకమందున్న తండ్రి యొక్క సంకల్పం, చిత్తం. మరి ఆ చిత్తం చొప్పునే కుమారుడైన క్రీస్తు సిలువలో మరణించాలని, దేవుని గొర్రెపిల్లగా రక్తం కార్చాలని, ప్రాణం పెట్టాలని మరి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టేశాడు. ఆ ఎడబాటు తట్టుకోలేక తండ్రితో కుమారుడికున్న సంబంధం తెగిపోయిన కారణము చేత, ఇలా తండ్రితో కుమారుడికున్న సంబంధం తెగిపోవడానికి గల కారణం మానవ జాతి చేసిన పాపము. మనిషిలో ఉండే మరి దోషం అంతా కూడా కుమారుడైన క్రీస్తు మీద దేవుని గొర్రెపిల్లగా ఆపాదించబడింది. అందుకొరకే సిలువ మ్రాను మీద ఆయన వేలాడాడు. మన కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడు. మరి మన పాపపు మురికిని కడగడానికి రక్తమంతా కూడా చిందించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం నుంచి విడుదల పొందడానికి, లేదా విడుదల మనకి ఇవ్వడానికి ఆయన మరణించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణం యొక్క బలం అంతటినీ కూడా, సాతాను యొక్క అధికారం బలం అంతటినీ కూడా యేసు ప్రభు వారు తొలగించారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే ప్రభు వాక్యాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే బాప్తిస్మం పొందారో, ఎవరైతే మరి ప్రభుని దేవుడిగా ఎరిగారో, అలాంటి వారు అందరూ కూడా పరలోకమందున తండ్రి రాజ్యానికి వారసులు అవుతారు. వారసత్వాన్ని బట్టి పరలోకాన్ని వారు సంపాదించుకుంటారు. అందుకొరకే ఇదంతా నెరవేరాలనే పరలోకమందున్న తండ్రి కుమారుడిని వదిలేశాడు. కుమారుడికి అలాగే తండ్రికి మధ్య ఎడబాటు వచ్చింది. ఈ ఎడబాటుకి గల కారణం మానవుల యొక్క పాపము. ఆ పాపం నుంచి మనిషి విడుదల పొందాలని మరి పరలోకమందున తండ్రి కుమారుడైన క్రీస్తు యొక్క సహవాసాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు కుమారుడైన క్రీస్తు శిలువ మీద ఒంటరిగా మానవుల అందరి రక్షణ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రభునందు ప్రియులారా, అలా అర్పిస్తున్న సమయంలో మరి ఆయనకి కలిగిన నొప్పిని బట్టి, ఆయనకి కలిగిన బాధ వేదనను బట్టి తట్టుకోలేక, మరి ముఖ్యంగా ఈ శిలువ మరణము, కొరడా దెబ్బలు, ముళ్ళ కెరియటము కంటే కూడా మరి ఒళ్ళంతా కమిలిపోయింది. మరి ఒంటికి అయిన గాయాల కంటే కూడా ఎక్కువ నొప్పి, ఎక్కువ బాధ ఎందుకు కుమారుడికి కలిగింది అంటే, కుమారుడికి తండ్రికి మధ్య ఉన్న సంబంధం సిలువలో తెగిపోవడం, సంబంధం దూరం అయిపోవడం, మరి తండ్రి కుమారుడిని వదిలేయడం అనేది కుమారుడైన క్రీస్తుకి ఎంతో బాధ కలిగించింది. అంత బాధ కూడా ఎవరి కోసం భరించాడు అని అంటే, నీ కోసమే, నా కోసమే, మనందరినీ మరి పరలోకంలో పెట్టాలి అని, నరకం నుంచి తప్పించాలి అని, పాపం నుంచి విడిపించాలనే యేసు ప్రభు వారు ఇదంతా కూడా భరించారు. యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట యొక్క సంపూర్ణమైన అర్థం ఇది, ఏలీ ఏలీ లామా సబక్తాని. దాని యొక్క అర్థం ఏంటంటే, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావు అని దాని యొక్క అర్థం.
దేవుడు మన వినికుడిలో ఈ 4వ మాట యొక్క సందేశాన్ని దీవించునుగాక. ఆమెన్.